చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి. అసలు ఓజీ2 గురించి మాట్లాడే ముందు ఓజీ సినిమా గురించి మాట్లాడుకుందాం. ఆ సినిమా నిర్మాత డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఓనర్ డివివి దానయ్య అని మనందరికీ తెలుసు కదా. కానీ ఓజీ2కి ఆయన నిర్మాత కాదంట. యాక్చువల్గా డివివి అనగానే మనకి RRR సినిమా గుర్తుకు వస్తుంది కదా. RRR సినిమా రిలీజ్ అయ్యే వరకు ఓకే, కానీ RRR సినిమాని రాజమౌళి ఆస్కార్ అవార్డు రావడం కోసం సొంతంగా కష్టపడ్డారని, ఆయన కొడుకు కార్తికేయ డివివి టీంతో కాకుండా సొంతంగా యుఎస్ ఇంకా వేరే దేశాల్లో సినిమా గురించి ప్రమోషన్స్ చేశారని తెలిసిందే కదా. ఆ కష్టంతోనే RRRకి ఆస్కార్తో పాటు చాలా ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చాయి. అక్కడ డివివి బ్యానర్ హైలైట్ అయింది. ఇక ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా తీసి మళ్ళీ బ్యాక్ వచ్చింది. కానీ మళ్ళీ సేమ్ సిచ్యుయేషన్ రిపీట్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజీ2 అనే పేరు వినిపిస్తే చాలు కళ్ళలో ఒక ప్రత్యేకమైన మెరుపు కనిపిస్తుంది. ఎందుకంటే చాలా కాలం తర్వాత పవన్ ను పూర్తి స్థాయి మాస్ అవతార్లో చూపించిన సినిమాకి ఇది సీక్వెల్ గురించి ఫ్యాన్స్ ఆలోచించకపోయినా ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్ మాత్రం వారికి జోష్ని ఇచ్చింది. అందుకు కారణం ఒకే ఒక్క ఫోటో. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సోషల్ మీడియా హ్యాండిల్ నుండి తాజాగా ఓ ఫోటో బయటికి వచ్చింది. అందులో పవన్ కళ్యాణ్, దర్శకుడు సుజిత్ ఎంతో ఆత్మీయంగా మాట్లాడుకుంటూ కనిపించారు. సాధారణంగా అధికార బాధ్యతలతో బిజీగా ఉంటున్న పవన్ కళ్యాణ్ అకస్మాత్తుగా సుజిత్ ను కలవడం, వెంటనే ఆ ఫోటోను బయటకు తీసుకురావడం అభిమానుల్లో కొత్త ఆసక్తిని రేకెత్తించింది. ఇది కేవలం మర్యాదపూర్వక భేటీయా లేక ఓజీ2కి సంబంధించిన కీలక చర్చలే జరిగాయా అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయ బాధ్యతలతో చాలా బిజీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ పాలనలో కీలక పాత్ర పోషిస్తూ ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తున్నారు. అలాంటి సమయంలో సుజిత్తో ప్రత్యేకంగా సమావేశం కావడం వెనుక ఏదో బలమైన కారణం ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. అయితే అందరి మదిలో తిరుగుతున్న ప్రశ్న మాత్రం ఒక్కటే: ఓజీ2 ఎప్పుడు మొదలవుతుంది? దాన్ని ఎవరు నిర్మిస్తారు? ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుంది? ఇదే ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ డిస్కషన్ గా మారింది. ఇండస్ట్రీలో వినిపిస్తున్న ఇన్సైడ్ టాక్ ప్రకారం ఓజీ రెండో భాగాన్ని డివివి దానయ్య నిర్మించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయట. దీనికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన కథనాలు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఓజీ సినిమా షూటింగ్ కీలక దశలో ఉన్న సమయంలో జపాన్లో ఒక ముఖ్యమైన షెడ్యూల్ ప్లాన్ చేశారట. అయితే ఆ షెడ్యూల్ నిర్వహణ విషయంలో నిర్మాతతో దర్శకుడు సుజిత్ మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు తలెత్తినట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. సినిమా ఆగిపోకూడదనే ఉద్దేశంతో సుజిత్ స్వయంగా రంగంలోకి దిగారట. వీలైనంత తక్కువ ఖర్చుతో జపాన్ షెడ్యూల్ పూర్తి చేయడానికి ప్రయత్నించారని, అవసరమైతే తన వ్యక్తిగత ఆస్తులను కూడా ఉపయోగించడానికి వెనుకాడలేదనే టాక్ ఇండస్ట్రీలో చక్కర్లు కొట్టింది. అంతేకాదు, ఆ సమయంలో షూటింగ్ పూర్తి చేయడానికి సుజిత్ తన సొంత కారును కూడా అమ్మేశారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. ఈ వార్త నిజమో కాదో అధికారికంగా ఎవరూ చెప్పకపోయినా అభిమానుల్లో మాత్రం ఇది ఒక భావోద్వేగ కథలా మారిపోయింది. ఆ తర్వాత ఓజీ విజయవంతమైతే పవన్ కళ్యాణ్ స్వయంగా సుజిత్ కు ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చారనే ప్రచారం కూడా జరిగింది. దీనికి మద్దతుగా పవన్, సుజిత్ కలిసి దిగిన కొన్ని ఫోటోలను అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఇప్పుడు అసలు ప్రశ్న ఏమిటంటే, ఓజీ2 బాధ్యతలను ఎవరు తీసుకుంటారు? దీనిపై కూడా కొన్ని ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. బ్రో సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోకపోయినా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి పవన్ కళ్యాణ్ మరో సినిమా చేయాలని మాట ఇచ్చారనే టాక్ ఉంది. ఒకవేళ ఈ ప్రచారం నిజమైతే టీజీ విశ్వప్రసాద్ ఈ ప్రాజెక్టులో భాగస్వామి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ ను కూడా ఈ ప్రాజెక్టులో భాగం చేసే ఆలోచనలు జరుగుతున్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అవసరమైతే పవర్ స్టార్ స్వయంగా ఈ ప్రాజెక్టు విషయంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఓజీ సినిమాపై పవన్ కళ్యాణ్ కు ఎంత ప్రత్యేకమైన అనుబంధం ఉందో ఇటీవల జరిగిన ఒక సంఘటన ద్వారా మరోసారి బయటపడింది. వరంగల్లో ఓ అభిమానిని పరామర్శించిన సందర్భంగా ఆయన ఓజీ గురించి మాట్లాడిన తీరు అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అందుకే ఈ సినిమా ఆయనకు కేవలం మరో ప్రాజెక్టు మాత్రమే కాదని, అభిమానుల కోసం ప్రత్యేకంగా భావిస్తున్న చిత్రమని చాలా మంది విశ్లేషిస్తున్నారు. ఇక దర్శకుడు సుజిత్ విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన చేతిలో కూడా భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. నాని హీరోగా రూపొందనున్న బ్లడీ రోమియో కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే నాని ప్రస్తుతం ఇతర కమిట్మెంట్లతో బిజీగా ఉండడంతో వెంటనే అందుబాటులోకి వచ్చే పరిస్థితి లేదని తెలుస్తోంది. అదే సమయంలో పారడైజ్ సినిమా డిసెంబర్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అదే నిజమైతే సుజిత్ కు జనవరి లేదా ఫిబ్రవరి వరకు కొంత సమయం దొరికే అవకాశం ఉంది.
ఆ మధ్యకాలంలో తక్కువ కాల్ షీట్లతో OG2కి సంబంధించిన పనులను పూర్తి చేసే ప్రయత్నం జరిగే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ఈ విషయాలపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. అందుకే అభిమానులు ప్రతి చిన్న అప్డేట్ను కూడా ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నారు. ఒక ఫోటో బయటికి వచ్చినా, ఒక చిన్న కామెంట్ చేసినా దానిలో OG2కి సంబంధించిన సంకేతాలను వెతుకుతున్నారు. సోషల్ మీడియాలో కూడా అభిమానుల సందడి మామూలుగా లేదు. ఎప్పుడు వచ్చినా OG2 బాక్సాఫీస్ను షేక్ చేయడం ఖాయం. పవన్, సుజిత్ కాంబో అంటే రికార్డుల మోతే. ఈసారి ఇండస్ట్రీ హిట్ పక్కా అంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైతే OG2పై అధికారిక క్లారిటీ కోసం ఇంకొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్, సుజిత్ తాజా భేటీతో ఈ ప్రాజెక్టుపై ఆశలు మరింత పెరిగాయి. అయితే ఎప్పుడు మొదలైనా ఎప్పుడు విడుదలైనా పవర్ స్టార్ అభిమానులు మాత్రం ఒకే మాట చెబుతున్నారు. OG2 వస్తే అది కేవలం సినిమా కాదు, అభిమానులకు పండుగానే, రికార్డులు బద్దలవడం ఖాయమని.